ఆర్యులు దక్షిణాదికి విస్తరణ జరిగారు అని మనకి చెప్తోంది ఇతిహాసాలు అయినప్పటికీ, రామాయణం అయినప్పటికీ ప్రధానంగా ఆర్యులు దక్షిణాదికి విస్తరించారని అస్మక జనపదం గురించి, కళింగ జనపదం గురించి మనకి పాణిని రాసిన అష్టాధ్యాయి ప్రధానంగా చెప్తుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ లిటరేచర్, టెల్స్ అబౌట్ హౌ ఆర్యన్స్ ఎంటర్డ్ ఇన్ సౌత్ ఇండియా. హౌ ఆర్యన్స్ ఎంటర్డ్ ఇన్ సౌత్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోవాలరా, ఆర్యులు దక్షిణ భారతదేశానికి ఎలా వచ్చారు, ఎలా ఎంటర్ అయ్యారు అని చెప్పేదే పాణిని రాసిన అష్టాధ్యాయి మరియు ఇతిహాసాలు, పర్టికులర్లీ రామాయణమే. మహాభారతం అంత ముందే జరిగిపోయింది కాబట్టి పాణిని అష్టాధ్యాయి ఏం చెప్పింది, ఆర్యులు దక్షిణ భారతదేశాన్ని విస్తరించి కళింగ అస్మక రాజ్యాలు పెట్టారని చెప్పింది. అలానే ఇతిహాసాలు రామాయణం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అలానే శతపథ బ్రాహ్మణం 6 జతలు, 8 జతలు, 12 జతలు, 24 జతల ఎద్దులను కట్టి, నాగటి ఇనప నాగాళ్లను కట్టి గంగా మైదానాన్ని దున్ని, ఎగువ గంగా మైదానంలో వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఆర్యులు స్థిరపడ్డారు లేటర్ వేదిక్ పీరియడ్లో స్టార్టింగ్లోనే అని చెప్పింది శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం ఏం చెప్పింది, పాణిని అష్టాధ్యాయి ఏం చెప్పింది, దయచేసి ఈ లిటరేచర్లు ఏం చెప్పినాయి అనేది దయచేసి బాగా గుర్తుపెట్టుకో.